ఏప్రిల్ 27 నాడు మొత్తం రాష్ట్రంలోని 12,796 గ్రామ పంచాయతీల్లో ఎక్కడికక్కడ గులాబీ జెండాలు ఎగరవేసి మా సైనికులందరూ బయలుదేరాలి. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మున్సిపల్ డివిజన్లలో కూడా ప్రతి మున్సిపాలిటీలో ప్రతి డివిజన్ లో ఇవాళ జెండా ఎగిరేసి అక్కడి నుంచి మనం వరంగల్ కు బయలుదేరాలి. పొద్దున్నే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని రాష్ట్రమంతటా కూడా కదం దొక్కి చెలో వరంగల్ అని చెప్పి అందరం కూడా ఇక్కడ చేరుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం. కేసీఆర్ గారి ప్రసంగం, కేసీఆర్ గారి సందేశం వినాలని చెప్పి ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డ కరోనా సమయంలో ఎంతైతే ఉత్సాహం, ఎంతైతే ఉత్సుకత ఉండేనో, కేసీఆర్ గారు ఏం చెప్తారు అనే ఒక ఆనాడు ఉత్సాహం కరోనా టైంలో ఎట్లయితే ఉండేనో, ఎట్లయితే కేసీఆర్ మాటలంటే ధైర్యం వస్తుందనే వాతావరణం ఉండేనో, మళ్ళొక్కసారి అదే వాతావరణం ఇవాళ రాష్ట్రం మొత్తంలో ఉంది. అందుకే తప్పకుండా ఈ కార్యక్రమం జయప్రదంగా చేసుకోబోతా ఉన్నాం. ఇదేదో గవర్నమెంట్ మీద పోరాటానికో ఇంకో దానికో ప్రజలను రెచ్చగొట్టడానికో చేస్తున్న కార్యక్రమం కాదు. శాంతియుతంగా మా పార్టీ వార్షికోత్సవాన్ని మేము చేసుకుంటా ఉన్నాం. మా పార్టీ వార్షికోత్సవం 27 ఏప్రిల్ నాడు కాబట్టి 25వ వార్షికోత్సవం రజతోత్సవం కాబట్టి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం. ఇప్పటిదాకా సహకరించినట్టుగానే రాబోయే 3-4 రోజులు కూడా సహకరించి ఎలాంటి విఘ్నాలు లేకుండా, ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించాలని జిల్లా యంత్రాంగానికి, అదేవిధంగా పోలీస్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా సహకరించినందుకు ధన్యవాదాలు, నమస్కారాలు.